ఆఫ్ఘనిస్తాన్పై పాకిస్తాన్ వైమానిక దాడులతో విరుచుకుపడింది. సరిహద్దుల్లోని తాలిబాన్ క్యాంపులే టార్గెట్గా అటాక్ చేసింది. ఈ మెరుపు దాడుల్లో 30 మంది ప్రాణాలు కోల్పోయారు. అమాయక పౌరులపై పాక్ సైన్యం దాడులకు పాల్పడిందని, ప్రతీకారం తీర్చుకుంటామని హెచ్చరించింది ఆఫ్ఘనిస్తాన్. దాయాది దేశం పాకిస్తాన్, తాలిబాన్ల ఆఫ్ఘనిస్తాన్ మధ్య మరోసారి యుద్ధ వాతావరణం నెలకొంది. ఆఫ్ఘన్ బోర్డులో ఉగ్రవాద స్థావరాలను టార్గెట్ చేసిన పాకిస్తాన్ ఆదివారం తెల్లవారుజామున దాడులు జరిపింది. ఈ దాడుల్లో దాదాపు 30 మంది వరకు మరణించినట్లు సమాచారం. దీనికి సంబంధించిన వీడియోలు బయటకు వచ్చాయి. పాకిస్తాన్లో ఇటీవల జరిగిన ఆత్మాహుతి దాడులకు కారణమైన ఆఫ్ఘన్ ఉగ్రవాదుల స్థావరాలను పాకిస్తాన్ టార్గెట్ చేసింది. ఇందులో భాగంగా ఆఫ్ఘన్ సరిహద్దు సమీపంలోని పలు ప్రాంతాలపై దాడులకు పాల్పడింది. తెహ్రిక్ ఈ తాలిబాన్ పాకిస్తాన్, దాని అనుబంధ సంస్థలకు చెందిన 7 శిబిరాలపై సైన్యం ఇంటెలిజెన్స్ బేస్డ్ సెలెక్టివ్ ఆపరేషన్లను నిర్వహించిందని పాకిస్తాన్ సమాచార మంత్రి అతౌల్లా థరార్ సోషల్ మీడియా వేదికగా ప్రకటన చేశారు. ఆఫ్ఘనిస్తాన్లోని నంగర్హార్, పాక్టికా, ఖోస్ట్ ప్రావిన్స్లలో ఈ దాడులు జరిగాయని ఆఫ్ఘన్ మీడియా తెలిపింది. బాంబు దాడుల కారణంగా దాదాపు 30 మంది వరకు మరణించినట్టు సమాచారం. మృతుల్లో 8 మంది చిన్నారులు, 6 మహిళలు ఉన్నట్లు తెలిసింది. ఇక దాడులకు ప్రతీకారం తీర్చుకుంటామని ఆఫ్ఘనిస్తాన్ హెచ్చరించింది. ఇదిలా ఉండగా పాక్లోని ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్ లో ఇటీవల ఆత్మాహుతి దాడి జరిగింది. ఈ దాడిలో 2 పాకిస్తాన్ సైనికులు, 5 ఉగ్రవాదులతో సహా మొత్తం 16 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో లెఫ్టినెంట్ కల్నల్ స్థాయి అధికారితో పాటు పౌరులు ఉన్నట్లు సమాచారం. చాలా మంది సైనికులు తీవ్రంగా గాయపడ్డారు. పాక్లో 15 రోజుల్లోనే ఇది 3వ ఆత్మాహుతి దాడి, 5 రోజుల్లో రెండోది.